అండ్ అప్ నెక్స్ట్ మనకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ కూడా ఉంది. సో డెఫినెట్లీ ఎల్ఎస్జీతో చేసిన మ్యాచ్లో కూడా ఆ ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డీసీతో ఎలా ఉండబోతుంది? అగైన్ వికెట్ ఈస్ ఎ బెల్ట్. మీకు ఫస్ట్ మ్యాచ్లో కూడా చూసాను 200 స్కోర్స్ అక్కడ కనబడ్డాయి. అక్కడ ఫస్ట్ మ్యాచ్లో వైజాగ్లో కూడా మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. సో డీసీకి కొంచెం బౌలింగ్లో కొంచెం మంచి అది కనబడుతుంది ముఖ్యంగా వాళ్ళకు, బికాస్ వాళ్ళకు 2 జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నారు, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. అండ్ బౌలింగ్లో కూడా వాళ్ళకు పేసర్స్, చాలా మంచి పేసర్స్ ఉన్నారు. అండ్ బ్యాటింగ్లో కూడా మంచి స్ట్రెంత్ ఉంది వాళ్ళకు. మెగర్ కానివ్వండి, డూప్లిసీ కానివ్వండి, ఈవెన్ అక్షర్ పటేల్ వరకు వాళ్ళకు డీప్ బ్యాటింగ్ ఉంది. సో ఏం లేదండి, నాకేమనిపిస్తుంది అంటే ప్రతిసారి ఒకే స్ట్రాటజీ వర్కౌట్ కాదు. హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ అన్న స్ట్రాటజీ నుంచి మనం బయటికి రావాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ఆడుతున్నప్పుడు వీ ఆల్ లైక్ దెమ్ యాక్చువల్లీ. 300 దగ్గరలో స్కోర్ చేస్తున్నారు అంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, గుడ్ ఫర్ దెమ్. బట్ వాళ్ళకు ఆ అప్రోచ్ ప్రతిసారి వర్కౌట్ అవుతుందా, ఆ అప్రోచ్ ప్రతి చోట వర్కౌట్ అవుతుందా అని చెప్పి కూడా ఆలోచించాలి. అండ్ దట్టు కమిన్స్ ఇస్ ఎ గుడ్ లీడర్. కమిన్స్కు ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్, ఆల్రెడీ ఫైనల్లో చేరుకున్నారు. లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ గెలిపించాడు, ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆడుతున్నారు వాళ్ళు. సో ఈజ్ ఎ ఫెంటాస్టిక్ లీడర్. కూల్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు. కానీ ముగ్గురు పేసర్స్లో ఎవరైనా ఒకళ్ళు కొంచెం డిఫరెంట్ అప్రోచ్తో బౌలింగ్ చేయాలి. బికాస్ ఢిల్లీ బ్యాటింగ్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక ఐ థింక్ కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కొన్ని స్ట్రాటజీలో. ఐ థింక్ దే విల్ వర్కౌట్ అని నాకు అనిపిస్తుంది ఢిల్లీ. బట్ ఢిల్లీ ఈజ్ ఎ టఫ్ టీమ్, డోంట్ ఫర్గెట్ దట్. ఢిల్లీని కూడా ఈజీ తీసుకోలేము. బికాస్ ఫస్ట్ మ్యాచ్లో కూడా 65 for 5 నుండి వాళ్ళు లక్నో ఓడించారు. ఒక బిగ్ టార్గెట్ చేజ్ చేయడం, దట్ 200 ప్లస్ చేజ్ చేస్తున్నప్పుడు 65 for 5 అంటే చేతులెత్తేస్తుంది ఏ టీం అయినా కానీ. బట్ వాళ్ళకు కూడా అంత డీప్గా లైనప్ ఉంది. అక్షర్ తోటి, అతుషో శర్మ వరకు బ్యాటింగ్ చేయగలుగుతారంటే యూ ఇమాజిన్, దే హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ సైడ్ దిస్ ఇయర్. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ మ్యాచ్ అగైన్ ఫర్ సన్ రైజర్స్, నాకు అనిపిస్తుంది అలా ఢిల్లీ అగైన్స్. సో అదే సన్ రైజర్స్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మనకు అంటే 300 లోడింగ్ అనేది ఎంత వైరల్ అయినా కూడా నాట్ ఈవెన్ 200 అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ అవుతుంది. బట్ స్టిల్ అంటే ఇమ్మీడియట్ మ్యాచెస్ లోనే 300 అనేది వన్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత డిసప్పాయింట్ కూడా కాకూడదు. బికాస్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. బికాస్ లక్నో ఏం చిన్న టీం కాదు కదా. ఇప్పుడు లక్నో బ్యాటింగ్ కూడా ఈక్వల్గా స్ట్రాంగ్గా ఉంది కదా. సో నేను ఎవరు రాణించారు, నిన్న బౌలర్స్ డే కాదు, నేను అగైన్ బ్యాటర్స్ డే. 190 కూడా బ్యాట్ స్కోర్ కాదు, డిఫెండ్ చేసుకోవడానికి కూడా బ్యాట్ స్కోర్ కాదు. బట్ వన్ ఆఫ్ దోస్ ఫ్రీక్ డేస్ ఉంటాయి, ఓడిపోయే రోజులు ఉంటాయి. బట్ నెక్స్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు అవే ఆడుతున్నారు సన్ రైజర్స్. ఇప్పుడు మీరు అన్నట్టుగా వైజాగ్ తర్వాత దే విల్ గో టు కోల్కతా. ఆ తర్వాత దే విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు ప్లే అగెన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఆన్ 6th. మళ్ళీ తర్వాత 12th వరకు గ్యాప్ ఉంది, 6 days గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ కంటే ముందు 3 matchesలో ఒక 2 wins వాళ్ళు స్కోర్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది 2 matchesలో ఐదర్ కోల్కతాలో వైజాగ్లో గెలిచినట్లయితే మళ్ళీ హోమ్ 2 matches ఉంటాయి కనుక ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ 2 matchesలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిఫీట్స్ ఎదుర్కొన్నట్లయితే దెర్ విల్ బి ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ దెమ్. సో వీ షుడ్ నాట్, ఐ మీన్ నోబడి, వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ యాక్చువల్లీ. సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి టీం కనుక ఐ థింక్ వైజాగ్లో గెలవాలని కోరుకుందాం మనం యాక్చువల్లీ. I'm going to be there live గా కూడా చూస్తాను నేను వాళ్ళను. ఓకే, సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ఎప్పుడు కూడా క్రికెట్ ఎవరు మంచిగా ఆడితే వాళ్ళని ఫేవరెట్. ఈ మోడర్న్ క్రికెటర్స్లో అంటే డెఫినెట్లీ ఐ లైక్ విరాట్ కోహ్లీ. బికాస్ అతనికి ఫార్మాట్కు తగ్గట్టుగా ఆడతాడు, సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆడతాడు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఆర్డర్ కుప్పగొలినప్పుడు వి సీ ఏ డిఫరెంట్ కోహ్లీ యాక్చువల్లీ. అండ్ ఆల్ ఫార్మాట్స్లో రాణించినటువంటి రేర్ ప్లేయర్స్లో అతడు. ఒక T20లో సెంచరీస్ ఉన్నాయి అతనికి. తర్వాత ఐపీఎల్లోనైతే ఎక్కువ సెంచరీస్ కొట్టినది అతడే, 8 centuries కొట్టాడు. బట్ వన్ డే ఆడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ కోహ్లీని చూస్తున్నాం, టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ కోహ్లీని చూస్తాను కనుక మోడర్న్ క్రికెటర్స్లోనైతే విరాట్ కోహ్లీ అండ్ జో రూట్, ఐ లైక్ దమ్ మోర్ యాక్చువల్లీ. ఓకే, సో కమింగ్ అప్ మ్యాచెస్లో ఏ మ్యాచ్ కోసం యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సార్? ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్. ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ లైవ్ యాక్చువల్లీ. అండ్ మీరు అన్నట్టుగా గుజరాత్ అండ్ ముంబై మ్యాచ్ కూడా చాలా ఎక్సైటింగ్గా కొనసాగుతుంది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మ్యాచ్ ఏదవుతుందంటే హైదరాబాద్లో జరిగినప్పుడు 6th రోజు గుజరాత్ టైటన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ పర్టికులర్ మ్యాచ్. ఓకే, పర్ఫెక్ట్. దెన్ విల్ బి వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. yes sir. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.